గుడ్ ఈవినింగ్. ఇవాళ నేను చెప్పే టాపిక్ వచ్చేసరికి రింగ్ కౌంటర్, ట్విస్టెడ్ రింగ్ కౌంటర్ అండ్ అప్లికేషన్. అసలు రింగ్ కౌంటర్ అంటే ఏంటి? ఇది ఒక సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్ అనమాట. ఇది దేని ద్వారా బిల్డ్ చేస్తాం అంటే డీ ఫ్లిప్ ఫ్లాప్స్ అనే వాడి బిల్డ్ చేస్తాం. వీటిని సింక్రనస్ కౌంటర్స్ అని కూడా పిలవచ్చు. అంటే ఇప్పుడు ఫ్లిప్ ఫ్లాప్ ఉంది, లాస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ ఉంది కదా, దాని యొక్క అన్కాంప్లిమెంట్ అవుట్పుట్ అనేది ఇన్పుట్ యొక్క ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి కనెక్ట్ చేస్తాం. ఎందుకంటే రింగ్ కౌంటర్ మాట్లాడుకున్నాం కదా, రింగ్ కానీ ఆర్ లూప్ కానీ ఫామ్ చేయడానికి. ఓకే, ఈ రింగ్ కౌంటర్లో నెంబర్ ఆఫ్ స్టేట్స్ అని ఎలా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ వాడాం అనుకోండి కౌంటర్లో, అన్ని స్టేట్స్ అని చెప్పొచ్చు. సపోజ్ 4-bit రింగ్ కౌంటర్ అయితే స్టేట్ ఆఫ్ ఏ రింగ్ కౌంటర్ వచ్చేసరికి 4 అని చెప్పచ్చు. నెక్స్ట్ దీని వర్కింగ్ ప్రిన్సిపల్. ఇది ఎలా ఫామ్ అయిందంటే సిరీస్ ఆఫ్ డీ ఫ్లిప్ ఫ్లాప్స్ కనెక్టెడ్ ఇన్ ఏ క్లోజ్డ్ లూప్ అనమాట. ఓకే, లాస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అన్కాంప్లిమెంట్ అవుట్పుట్ అనేది ఇన్పుట్ యొక్క ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి కనెక్ట్ చేసాం. మనం సింక్రనస్ కౌంటర్ అని కూడా వెళ్ళొచ్చు అన్నాం కదా, ఎందుకంటే క్లాక్ అనేది అన్ని ఫ్లిప్ ఫ్లాప్స్కి సైమల్టేనియస్గా అప్లై చేస్తాం. అసలుకి దీని మెయిన్ ఆపరేషన్ వచ్చేసరికి ఏంటంటే, ఫస్ట్ ఆపరేషన్ స్టార్ట్ చేసేప్పుడు అన్ని ఇన్పుట్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అన్ని ఇన్పుట్స్ అనేది 0 ఉండి ఏదో ఒక ఇన్పుట్ అనేది హై అయ్యి ఉండాలి. అంటే లాజిక్ 1 సెట్ చేయి ఉండాలి, మిగతా ఇన్పుట్స్ అనేది 0కి ఉండాలి. ఎప్పుడైతే క్లాక్ పల్స్ అప్లై చేసామో ప్రతి క్లాక్ పల్స్కి బిట్ అనేది రైట్ సైడ్ మూవ్ అవుతూ ఉంటుంది. ఇందులో క్లియర్ ఇన్పుట్, ప్రీసెట్ ఇన్పుట్ అనేవి వాడతాం. ద 1 bit మూవ్స్ టు ద నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్ వైల్ ద ప్రీవియస్ 1 రీసెట్స్ టు 0. అంటే ఎప్పుడైతే ఒక్కొక్క క్లాక్ పల్స్ అప్లై చేసుకోండి, ఒక్కొక్క బిట్ అనేది రైట్ సైడ్ మూవ్ అవుతూ ఉంటుంది, ప్రీవియస్ స్టేట్ అనేది 0 అయిపోతూ ఉంటుంది. ఎన్ క్లాక్ పల్సెస్ తర్వాత ఒరిజినల్ స్టేట్ అనేది రిపీట్ అవుతుంది. అంటే సపోజ్ డయాగ్రామ్ చేసినాం కదా, ఓకే, ఇందులో డయాగ్రామ్లో Q0 అనేది LSB, Q3 అనేది MSB వర్కింగ్ అవుతుంది ఇప్పుడు. సో దీన్ని సింక్రనస్ కౌంటర్ అని కూడా పిలవచ్చు అన్నాం కదా. సో ఇక్కడ క్లాక్ అనేది అన్ని ఫ్లిప్ ఫ్లాప్స్కి సైమల్టేనియస్గా అప్లై చేసాం. నెక్స్ట్ ఇక్కడ క్లియర్ ఇన్పుట్ దేనికంటే ఫ్లిప్ ఫ్లాప్స్ అన్నిటిని రీసెట్ చేసింది అనమాట. అంటే ఇనిషియల్గా కౌంటర్ వాల్యూ వచ్చేసరికి మొత్తం 0 ఉంటుంది, ఆల్ జీరోస్, అంటే 0 0 0 0 4 ఫ్లిప్ ఫ్లాప్స్. ఓకే, ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక ఫ్లిప్ ఫ్లాప్ ఒక వాల్యూ అనేది ఇన్పుట్ అనేది 1 అయి ఉండాలి. సో ఇక్కడ అసింక్రనస్ ఇన్పుట్ ప్రీసెట్ ద్వారా ఒక ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క వాల్యూ అనేది 1కి సెట్ చేశాం. సో ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క వాల్యూ వచ్చేసరికి 1, మిగతా ఫ్లిప్ ఫ్లాప్స్ యొక్క వాల్యూ వచ్చేసరికి 0 0 ఉంది. ఇప్పుడు ఫస్ట్ అసలు ఇనీషియల్గా క్లాక్ పల్స్ ఏం అప్లై చేయనప్పుడు ఇన్పుట్ వేస్తే అవుట్పుట్ అయితే వచ్చింది కాబట్టి, సో ఇనిషియల్ ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క వాల్యూ అనేది 1 కాబట్టి Q0 యొక్క వాల్యూ అనేది 1 ఉంటుంది. Q1 0, Q2 0, Q3 0. నెక్స్ట్ సెకండ్ క్లాక్ పల్స్ అప్లై చేసినప్పుడు ఏమైతే, ఫస్ట్ క్లాక్ పల్స్ అప్లై చేసినప్పుడు ఏమైందంటే Q0 యొక్క వాల్యూ అనేది 1 కదా, అది నెక్స్ట్ D1కి మూవ్ అయింది. సో ఇన్పుట్ D1కి వెళ్ళిందంటే D1 ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్పుట్ వచ్చేసరికి Q1. ఓకే, Q1 అనేది 1 అయింది. ఇప్పుడు Q0 వాల్యూ అనేది ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క వాల్యూ అనేది 0కి రీసెట్ అయిపోయింది అనమాట. దేని ద్వారా అంటే ఈ క్లియర్ ఇన్పుట్ ద్వారా. నెక్స్ట్ Q1 అనేది హై అయ్యిద్ది అనమాట. Q2 అనేది 0 ఉండిద్ది, D3 0 ఉండిద్ది. సో మళ్ళీ నెక్స్ట్ సెకండ్ క్లాక్ పల్స్ అప్లై చేసినప్పుడు Q1 యొక్క అవుట్పుట్ వాల్యూ అనేది D2కి వెళ్ళిద్ది. D2 యొక్క ఇన్పుట్ వాల్యూ వచ్చేసరికి 1 అవుతుంది అనమాట. సో D2 ఇన్పుట్ 1 అయితే Q2 కూడా 1 అవుతుంది కాబట్టి, సో Q2 యొక్క అవుట్పుట్ వాల్యూ వచ్చేసరికి 1 అండ్ Q1 వాల్యూ అనేది 0కి రీసెట్ అయిపోయింది అనమాట. సో సెకండ్ క్లాక్ పల్స్ అప్లై చేసినప్పుడు Q2 వాల్యూ అనేది 1 అవుతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ క్లాక్ పల్స్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే Q2 యొక్క అవుట్పుట్ వాల్యూ అనేది D3కి ఇన్పుట్కి వెళ్ళేది కాబట్టి, సో D3 యొక్క ఇన్పుట్ అనేది 1 కాబట్టి, సో D3 ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్పుట్ అనేది Q3 1 అవుతుంది అనమాట. సో Q2 థర్డ్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క వాల్యూ అనేది 0కి రీసెట్ అవుతుంది అనమాట. సో ఇలా రింగ్ తిరుగుతూ ఉండిద్ది అనమాట. ఫోర్త్ క్లాక్ పల్స్ అప్లై చేసినప్పుడు మళ్ళీ ఇనీషియల్ కండిషన్కి వచ్చేసరి D0 యొక్క వాల్యూ అనేది 1 అవుతుంది అనమాట. సో Q0 యొక్క వాల్యూ అవుట్పుట్ వాల్యూ 1 అవుతుంది అనమాట. సో ఫోర్ క్లాక్ పల్సెస్ తర్వాత మళ్ళీ ఒరిజినల్ స్టేట్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది స్టేట్ టేబుల్ అనమాట. సో అసలు ఇనిషియల్ క్లాక్ పల్స్ అప్లై చేయనప్పుడు Q0 యొక్క వాల్యూ అవుట్పుట్ అనేది 1 ఉంది. ఫస్ట్ క్లాక్ పల్స్ అప్లై చేసినప్పుడు Q1కి 1 వచ్చింది, Q0 అనేది రీసెట్ అయిపోయి 0 అయిపోయింది. నెక్స్ట్ Q2 అనేది సెకండ్ క్లాక్ పల్స్ అప్లై చేసినప్పుడు Q2 1 అయింది, మిగతా 3 0లో ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ క్లాక్ పల్స్కి Q3 1 అయింది, మిగతా వాల్యూస్ అనేది 0 ఉన్నాయి.
సో ఫోర్త్ క్లాక్ పల్స్కి మళ్ళీ ఇనీషియల్ స్టేట్ 0 అనేది రిపీట్ అవుతూ వచ్చింది. సో n స్టేట్స్ తర్వాత మళ్ళీ రిపీట్ అవుతూ వచ్చింది సేమ్ ప్రాసెస్. టైమింగ్ డయాగ్రామ్ అంటే Q0 ఎక్కడెక్కడ 1 అయింది, Q1 ఎక్కడెక్కడ 1 అయింది, Q2 ఎక్కడెక్కడ 1, Q3 ఎక్కడెక్కడ 1. సో ఇక్కడ మనం కన్సిడర్ చేసింది ఏంటంటే ఫాలింగ్ ఎడ్జ్ అనమాట. అప్లికేషన్స్ ఆఫ్ రింగ్ కౌంటర్ ఇది ఎక్కడెక్కడ వాడతాం, టైమింగ్ సర్క్యూట్స్, డిజిటల్ కౌంటర్స్, కంట్రోల్ సర్క్యూట్స్, స్టేట్ మెషిన్ డిజైన్, మెమరీ అడ్రసింగ్లో వాడతాం. నెక్స్ట్ ట్విస్టెడ్ రింగ్ కౌంటర్, దీన్ని ఏమని పిలవచ్చు అంటే జాన్సన్ కౌంటర్ అని కూడా పిలవచ్చు. ఇది రింగ్ కౌంటర్ యొక్క మోడిఫైడ్ వర్షన్ అనమాట. దీన్ని ఇంకా సింక్రనస్ కౌంటర్ అని కూడా పిలవచ్చు. ఓకే, మోడ్ వాల్యూ ఆర్ ద నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ ద కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు 2n. అంటే మోడ్ వాల్యూ కానీ లేకపోతే కౌంటర్ యొక్క నెంబర్ ఆఫ్ స్టేట్స్ అనేవి ఎలా చెప్పచ్చు అంటే 2 × n. n అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్. ఓకే, ఇప్పుడు సపోజ్ 4 ఫ్లిప్ ఫ్లాప్స్ అంటే 4 బిట్ ట్విస్టెడ్ రింగ్ కౌంటర్ అంటే 4 ఫ్లిప్ ఫ్లాప్స్ ఉంటాయి అంటే 2 × 4 అంటే 8 స్టేట్స్ వస్తాయి 4 బిట్ ట్విస్టెడ్ రింగ్ కౌంటర్కి. ద అవుట్పుట్ ఆఫ్ లాస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ కాంప్లిమెంట్ ఈజ్ ఫెడ్ బ్యాక్ టు ద ఇన్పుట్ ఆఫ్ ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్. ఆ రింగ్ కౌంటర్లో ఏం మాట్లాడుకున్నాం, లాస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్పుట్ అంటే అది అన్కాంప్లిమెంట్ అవుట్పుట్ అనేది ఇన్పుట్కి కనెక్ట్ చేస్తాం. ఇక్కడ ఏంటి ట్విస్టెడ్ రింగ్ కౌంటర్లో అవుట్పుట్ యొక్క లాస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది కాంప్లిమెంట్ అవుట్పుట్ అనేది ఇన్పుట్ యొక్క ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి కనెక్ట్ చేస్తాం. దీని వర్కింగ్ చూద్దాం. In this counter, the complement output of last flip flop is connected to the input of first flip flop in order to form a loop or ring. సో ఇది కూడా ట్విస్టెడ్ రింగ్ కౌంటర్ కాబట్టి రింగ్ అండ్ లూప్ ఫామ్ చేయడానికి కాంప్లిమెంట్ అంటే లాస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క కాంప్లిమెంట్ అవుట్పుట్ అనేది ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఇన్పుట్కి కనెక్ట్ చేస్తాం ఇన్ ఆర్డర్ టు అంటే లూప్ కానీ రింగ్ కానీ ఫామ్ చేయడానికి. ఎందుకంటే ట్విస్టెడ్ రింగ్ కౌంటర్ అన్నాం. సో ఇందులో ఏంటంటే ఈ అసింక్రనస్ ఇన్పుట్ ప్రీసెట్ అనేది అవసరం లేదనమాట. The complement of the last flip flop output is equal to 1. అంటే లాస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ కాంప్లిమెంట్ అవుట్పుట్ అంటే 1, అదేంటి ఇన్పుట్ యొక్క ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి. సో ఇందులో క్లియర్ ఇన్పుట్ అనేది కూడా వాడం. నెక్స్ట్ క్లాక్ పల్స్ ఈస్ అప్లైడ్ టు ద ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ బికమ్స్ 1. అంటే క్లాక్ పల్స్ అప్లై చేసినప్పుడు ఆ వాల్యూ అనేది అవుట్పుట్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్పుట్ వాల్యూ అనేది 1 అవుతుంది అనమాట. ఆన్ ఈచ్ క్లాక్ పల్స్ the bits shift right by 1 position and the complemented last bit enters the first flip flop. అంటే ఒక్కొక్క క్లాక్ పల్స్ అప్లై చేసినప్పుడు బిట్ అనేది రైట్ సైడ్ మూవ్ అవుతూ ఉండేది ఒక్కొక్క పొజిషన్. అండ్ ద కాంప్లిమెంటెడ్ లాస్ట్ బిట్ ఎంటర్స్ ద అంటే కాంప్లిమెంట్ అవుట్పుట్ అనేది ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ ఒక ఇన్పుట్ కనెక్ట్ చేస్తూ ఉన్నాం కదా. సో కాంప్లిమెంటెడ్ లాస్ట్ బిట్ అనేది ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి వెళ్ళింది అనమాట. ఆఫ్టర్ n క్లాక్ పల్సెస్ ద సీక్వెన్స్ రిపీట్. n క్లాక్ పల్సెస్ తర్వాత సీక్వెన్స్ అనేది మళ్ళీ రిపీట్ అయింది. ఇట్ రిక్వైర్స్ ఓన్లీ ద హాఫ్ ద నెంబర్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ కంపేర్ టు నార్మల్ రింగ్ కౌంటర్ ఫర్ ద సేమ్ నెంబర్ ఆఫ్ స్టేట్స్. అంటే ఇప్పుడు రింగ్ కౌంటర్లో 4 బిట్ రింగ్ కౌంటర్ ఉంది కదా, దానికి ఎన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ వాడాం, 4 ఫ్లిప్ ఫ్లాప్స్ వాడాం. అంటే ఎన్ని స్టేట్స్ వచ్చాయి, 4 స్టేట్స్కి. ఇక్కడ ఏంటి 4 స్టేట్స్ రావడానికి 2 ఫ్లిప్ ఫ్లాప్స్ వాడితే సరిపోయింది అనమాట. అంటే 2n అని మాట్లాడుకున్నాం కదా నెంబర్ ఆఫ్ స్టేట్స్ అనేవి. సో 2 × 2 అంటే 4. సో ఒకవేళ సో QA అనేది LSB అండ్ QD అనేది MSB. నెక్స్ట్ దీని ఆపరేషన్ చూద్దాం. సో ఇందులో అసింక్రనస్ ఇన్పుట్ ప్రీసెట్ వాడలేదు, క్లియర్ అనేది వాడలేదు. క్లియర్ వాడితే ప్రీవియస్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క వాల్యూ అనేది మళ్ళీ 0 అయిపోయింది. సో క్లాక్ దీన్ని సింక్రనస్ కౌంటర్ అని కూడా పిలవచ్చు అన్నాం కదా. సో క్లాక్ పల్స్ అనేది సైమల్టేనియస్గా అప్లై చేసాం అనమాట. సో ఇందులో మనం కన్సిడర్ చేసింది ఏంటంటే 4 బిట్ ట్విస్టెడ్ రింగ్ కౌంటర్. సో DA అనేది ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్, DB సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్, DC థర్డ్ ఫ్లిప్ ఫ్లాప్, DD. ఓకే, నెక్స్ట్ ఇక్కడ QD బార్ అనేది కాంప్లిమెంట్ అవుట్పుట్ అన్నాం కదా. ఈ కాంప్లిమెంట్ అవుట్పుట్ అనేది ఇన్పుట్కి ఇచ్చేసాం. అంటే ఇప్పుడు ఫ్లిప్ ఫ్లాప్స్ వాల్యూస్ అన్నీ ఇనీషియల్గా 0 ఉన్నాయి. QD బార్ సో 0 అసలు క్లాక్ పల్స్ ఏం అప్లై చేయనప్పుడు ఆల్ వాల్యూస్ అనేవి అవుట్పుట్స్ అనేవి 0 ఉంటాయి. ఎప్పుడైతే ఫస్ట్ క్లాక్ పల్స్ అప్లై చేసినప్పుడు 0 0 0 వచ్చి QD బార్ అనేది QD 0 అవుతుంది కదా, మనకేంటిది QD బార్ అనేది ఇన్పుట్ కనెక్ట్ అవుతుంది. సో QD బార్ వాల్యూ అనేది 1 అవుతుంది. సో ఆ 1 అనేది DA కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఫస్ట్ క్లాక్ పల్స్ అప్లై చేసామో అంటే DA ఇన్పుట్ అంటే అవుట్పుట్ QA 1 అవుతుంది కాబట్టి ఓకే 1 తర్వాత QB 0, QC 0 అండ్ QD 0. QD 0 కదా, QD బార్ 1 అయితే ఆ 1 అనేది మళ్ళీ DAకి వెళ్ళిద్ది. సో మళ్ళీ సెకండ్ క్లాక్ పల్స్ అప్లై చేసినప్పుడు QA వాల్యూ 1 కదా, అది DBకి వెళ్ళిద్ది. సో DB వాల్యూ 1 కాబట్టి దాని యొక్క అవుట్పుట్ వాల్యూ QB అనేది కూడా 1 అవుతుంది.
సో రింగ్ కౌంటర్లు ఏంటంటే ఎప్పుడైతే ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ వాల్యూ అనేది సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క వాల్యూ అనేది రీసెట్ అయిపోయింది 0, కానీ ఇక్కడ మనం క్లియర్ ఇన్పుట్ వాలేదు కాబట్టి ఇందులో రీసెట్ అవ్వదు. సేమ్ ఇక్కడ డిఏకి 1 వచ్చింది కదా, సేమ్ అదే క్యూఏకి వచ్చేసింది 1, క్యూఏలో ఉన్న 1 అనేది డీబీకి వచ్చింది. సో డీబీ యొక్క వాల్యూ అనేది అంటే అవుట్పుట్ వాల్యూ క్యూబీ అనేది 1 అయింది అనమాట. నెక్స్ట్ క్యూసీ వాల్యూ 0, క్యూడీ వాల్యూ 0. క్యూడీ వాల్యూ 0 అంటే క్యూడీ బార్ 1, 1లో 1 డిఏకి అప్లై చేస్తాం. డిఏకి అప్లై చేస్తే క్యూఏ వాల్యూ అనేది 1 కదా, అది డీబీకి వెళ్ళింది. డీబీ వాల్యూ అంటే క్యూబీ వాల్యూ 1 కదా, అది డీసీకి వెళ్ళింది. నథింగ్ బట్ డీసీ వాల్యూ 1 అంటే క్యూసీ వాల్యూ 1. సో 111. నెక్స్ట్ క్యూడీ 0 మళ్ళీ అప్లై చేస్తాం. క్యూడీ బార్ 1 అనేది డిఏకి అప్లై చేసినప్పుడు నెక్స్ట్ డిఏ యొక్క అవుట్పుట్ వాల్యూ 1 కాబట్టి అంటే క్యూఏ వాల్యూ అవుట్పుట్ 1, నెక్స్ట్ క్యూబీ వాల్యూ 1, క్యూసీ వాల్యూ 1 అండ్ క్యూడీ వాల్యూ 1. అలా 8 స్టేట్స్ దాకా వెళ్ళింది. 8 స్టేట్స్ 4 స్టేట్స్ ఇక్కడ 4th క్లాక్ పల్స్ అప్లై చేసినప్పుడు. నెక్స్ట్ 5th క్లాక్ పల్స్ అప్లై చేసినప్పుడు అవుట్పుట్ వాల్యూ Q1 అనేది 0 అయిపోయింది. సో దిస్ ఈజ్ నెక్స్ట్ స్టేట్ టేబుల్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ క్లాక్ పల్స్ అప్లై చేసిన Q1 1 అయింది. సెకండ్ క్లాక్ పల్స్ అప్లై చేసినప్పుడు ఇక్కడ 1 0 అవ్వలేదు, సేమ్ అదే స్టేట్ కంటిన్యూ అవుతుంది. Q2 1 అయిందండి. నెక్స్ట్ థర్డ్ క్లాక్ పల్స్ అప్లై చేసిన Q3, ఫోర్త్ క్లాక్ పల్స్ అప్లై చేసిన Q. సో అలా నెక్స్ట్ దీని టైమింగ్ ఎక్కడ కూడా అంతే, క్యూఏ ఎక్కడెక్కడ 1 అయింది, క్యూవీ ఎక్కడెక్కడ 1 అయింది, క్యూసీ ఎక్కడెక్కడ 1 అయింది, క్యూడీ ఎక్కడెక్కడ 1 అయింది. సో ఇక్కడ కూడా నెగిటివ్ ఎడ్జ్ ఫాలింగ్ ఎడ్జ్ అనేది తీసుకున్నాం. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ట్విస్టెడ్ రింగ్ కౌంటర్, ఈ ఎక్కడెక్కడ వాడతాం. డిజిటల్ టు అనలాగ్ కన్వర్షన్, షిఫ్ట్ రిజిస్టర్స్ యూజ్డ్ ఇన్ క్లాక్ పల్స్ కౌంటింగ్, డిజిటల్ సీక్వెన్స్ జనరేటర్ యూజ్డ్ ఇన్ ఫ్రీక్వెన్సీ. ఓకే, థ్యాంక్ యూ.